పాలకొల్లు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామనాయుడు హాజరయ్యారు. 34 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. మన పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 34 మందికి 21,39,000 రూపాయలు అందుకున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా పూర్తి ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు కూడా ఆనందోత్సవాలతో మీరందరూ కూడా జీవించాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి మన గ్రామ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్త వరకు కూడా మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మీకు అందిస్తూ ఉందని అంటే మరి వేళ ఈ ప్రభుత్వం పేదల పట్ల మీ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ కనపరుస్తుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గతంలో కూడా చూశారు ప్రభుత్వాన్ని మీరు 5 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇట్లా 10 మందిని కూర్చోబెట్టి సీఎంఆర్ఎఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక సీఎంఆర్ఎఫ్ ఇస్తే దాన్ని 6 నెలలు చక్రం కింద తిప్పేవారు. అటువంటి పరిస్థితి అంటే 100 మంది అప్లై చేస్తే ఒక్కటో అరా ఇచ్చి చేతులు దుక్కునేటువంటి పరిస్థితి. సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు మీరు కష్టపడి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు ఇస్తే ఆ ఇన్ఛార్జి ఖాళీ చేసినప్పుడల్లా మీరు పెట్టిన అప్లికేషన్లన్నీ కూడా ఆ ఖాళీగా ఏదైతే బిల్డింగ్ లోనే ఇక్కడే ఉండిపోయాయి.